అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, జాతీయ రైతుల దినోత్సవం గురించి ఒక వ్యాసం కానీ, లేదా ఒక స్పీచ్ కానీ ఎలా చెప్పాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇలా స్టార్ట్ చేయండి. భారతదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం రైతే. రైతు లేకపోతే ఆహారం లేదు. ఆహారం లేకపోతే జీవితం లేదు. అటువంటి రైతుల సేవలను గుర్తించడానికి, గౌరవించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు. జాతీయ రైతుల దినోత్సవాన్ని మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తారు. ఆయన 1902 డిసెంబర్ 23న జన్మించారు. చౌదరి చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు. వ్యవసాయం మరియు రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన అనేక విధానాలను తీసుకువచ్చారు. అందుకే ఆయనను రైతు మిత్రుడుగా గుర్తిస్తారు. ఆయన సేవలను పురస్కరించుకునేందుకు ఈ రోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం రైతుల పాత్రను గుర్తించడం, వారి కష్టాలను ప్రజలకు తెలియచేయడం, మరియు వ్యవసాయ రంగ ప్రాముఖ్యతను సమాజానికి అవగాహన చేయడం. రైతుల వర్షాలపై ఆధారపడి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు భరించి మనకు ఆహారం అందిస్తున్నారు. వారి కష్టాలను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సమావేశాలు, అవగాహన సదస్సులు, వ్యవసాయ ప్రదర్శనలు మరియు రైతుల విజయగాథలను ప్రజలకు పరిచయం చేస్తారు. విద్యార్థుల కోసం వ్యాసరచన, ప్రసంగ పోటీలు నిర్వహించి వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచుతారు. ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా రైతుల సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తుంది. ఈ రోజున రైతుల సమస్యలపై చర్చ జరగడం ఎంతో అవసరం. సాగునీటి కొరత, వాతావరణ మార్పులు, అప్పుల భారము, సరైన ధరలు లభించకపోవడం వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. రైతులను ఆదుకోవడం అంటే దేశాన్ని ఆదుకోవడమే. రైతులకు ఆధునిక సాంకేతికత, సరైన మద్దతు ధరలు మరియు భద్రమైన జీవనం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ముగింపుగా చెప్పాలి అంటే జాతీయ రైతుల దినోత్సవం కేవలం ఒక పండుగ కాదు. ఇది రైతు పట్ల మన కృతజ్ఞతను తెలియజేసే రోజు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే రైతుల గౌరవం, భద్రత మరియు సంక్షేమం కోసం మనమంతా కలిసి పనిచేయాలి. రైతున్నాడంటేనే భారతదేశం ఉంది అనే సత్యాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఇంకా చాలా ఉన్నాయి, చెక్ చేయండి.